హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూషన్ వీడియో. నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, పిల్లాడి పాఠశాలకి ప్యాకింగ్ ఆ డే అనమాట. మాకు తెల్లవారుజామున ట్రైను 3:30కి ట్రైన్ అనమాట. మేమైతే రాజమండ్రి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అందుకని నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేస్తున్నాను. 9:30 ఆ టైంకి అయితే ఇంకొన్ని పిండి పులిహార ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మేము పక్క రోజు 2:30కి దిగుతాము. ఫుడ్ అయితే 26 ఆఫ్టర్నూన్ తినడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిండి పులిహార ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే మేము వచ్చేసి స్టేషన్కి 3:30కి కాబట్టి ట్రైను ఎగ్జాక్ట్గా 2:15 ఆ టైం కల్లా స్టేషన్కి వచ్చేసాము. ఇంకొచ్చి అయితే మేము ఇలా కూర్చున్నాం అనమాట. వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఫస్ట్ అయితే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము, కానీ అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని ఇంకొచ్చి బయటకు వచ్చి కూర్చున్నాము. ఇంకా పిల్లాడు నేనైతే కూర్చుని మాట్లాడుకుంటున్నాము. పక్కన అయితే మా వారు కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారనమాట. ఇంకా వీడియో నేను అలా మాట్లాడుకుంటున్నాము. ఇవి పెడదాం అనుకున్నాను, కానీ ఆ ట్రైన్స్ అవి వస్తున్న సౌండ్స్కి బాగోదు. పాఠశాలలో వేయడం కూడా పిల్లాడి ఫ్యూచర్ బాగుంటుందని అయితే మేము పాఠశాలలో వేసాము. ఇప్పుడు కొంచెం కష్టపడినా తర్వాత వాడు సుఖపడతాడు, వాడి లైఫ్ బాగుంటుంది అని ఇంకా అయితే అందులో వేసామన్నమాట. పాఠశాలలోను కొంచెం ఇప్పుడు చాలా కష్టమే మా ఇద్దరికి కూడా వదలడము. పిల్ల కూడా పాపం వాడికి బాగా అలవాటు అయిపోయింది 4 రోజులు కూడాను. ఇంకా అయితే ట్రైన్ ఎక్కేసాము. 3:30కి వచ్చింది. 40 to 4కి వచ్చినట్టుంది ట్రైను. ఇంకా ట్రైన్ ఎక్కాక మేము ఇంకా 1 గంట పడుకుని లేచాక ఇప్పుడు టిఫిన్ తీసుకున్నారు మా వారు, ఇడ్లీ అలాగా. ఇంకా టిఫిన్ అది తినేసి కూర్చుని శుభ్రంగా లూడో అది ఆడుకున్నాము, నేను పిల్లాడును. మొత్తం ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఈ వీడియో అంతా కూడా పిల్ల క్యాప్చర్ చేశాడనమాట. మేమైతే పడుకున్నాము, వాడికి ఫోన్ ఇచ్చేసి పడుకున్నాం అనమాట. వాడికి టైం పాస్ అవ్వదు కదా, దానికోసం అయితే ఫోన్ ఇచ్చేసాను. ఫోన్లో లూడో ఆడుకుంటా అన్నాడని ఇంకా వాడికి ఫోన్ ఇచ్చేసి మేమైతే ఇంకా పడుకున్నాము, రెస్ట్ తీసుకున్నాము. ఇంకా పాఠశాలకు అయితే వచ్చేసాము. 2:30 ఆ టైం కల్లా దిగేసి అప్పటి నుంచి లోకల్ ట్రైన్ ఎక్కాము చెంగల్పట్టుకి. పాఠశాలకు వచ్చేటప్పటికి 40 to 4 అయినట్టుంది. ఇంకా పాఠశాలకు వచ్చాక వాడిని ఇక్కడ చూడండి, వీళ్ళు పిల్లలు చేశారనమాట ఇవన్నీ ప్రాజెక్ట్స్. ఇదైతే పిల్లాడే తీశాడు వీడియో. ఇంకోండి లోపలికి వెళ్ళి అయితే వీడియో తీసాడనమాట. మేము చేసిన ప్రాజెక్టు వీడియో చూపించి అందరికీ అని చెప్పి చేశాడు. బాగుంది. వీళ్ళందరూ కలిపి చేశారట ఈ ప్రాజెక్టు. ఇదో మరి ఇంకోటో తెలీదు, మేము చేసామని చెప్పారు, మరి అది ఉందో లేదో. ఇంకా మాకు మళ్ళీ రిటర్న్ జర్నీ 30కి మళ్ళీ రిటర్న్ జర్నీ. ఇంకా పిల్లాడికి కావాల్సినవన్నీ పాఠశాలలో అప్ చెప్పేసి గురువుగారితో అది మాట్లాడి వాడితో కొంతసేపు అలా స్పెండ్ చేసాము. ఇదంతా పాఠశాల. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో పాఠశాల కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇదైతే పాఠశాల బయట అనమాట, అంటే లోపలే కొంచెం బయట. ఇక్కడంతా ప్లే గ్రౌండ్లో ఇలాగా మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అది గేమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా అనమాట. నెక్స్ట్ అయితే ఇదంతా చూడండి, ఇదంతా కూడా గోశాల వచ్చేసి చాలా పెద్దది. పిల్లలందరూ కూడా ఎంచక్గా ఆవు పాలు తాగుతారు పొద్దున్నే. చాలా హెల్తీ కదా ఆవు పాలు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా చాలా ఆవులు ఉన్నాయి, కానీ వీడియోస్ తీయడానికి అయితే నాకు అవ్వలేదు. ఇదంతా పాఠశాల బయట అనమాట. కొంచెం మబ్బు చూడండి ఎంతవరకు వచ్చిందో. మేమైతే వర్షం చితక్కొట్టేస్తుందేమని భయపడ్డాము. ఇది వచ్చేసి చెంగల్పట్టు స్టేషను. మా ట్రైన్ వచ్చేసి 6:30కి కదా, 40 to 7కి వచ్చింది ట్రైన్ అయితేను. ఇంకా స్లోగా దిగుతున్నాం మెట్లు అవిని. ఇలా స్లోగా దిగి అంటే ఇంకా టైం ఉంది. మేము ఒక 20 minutes ముందు వచ్చాము. ఇవన్నీ వచ్చేసి లోకల్ ట్రైన్స్. ఇక్కడ నుంచి చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు లోకల్ ట్రైన్స్ అయితేను. మేము చెన్నై నుంచి చెంగల్పట్టు జంక్షన్కి రావడానికి పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేసింది లోకల్ ట్రైను. చాలా బాగున్నాయి ఇక్కడ ప్రొవైడ్, అంటే సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ వచ్చేసింది. మేము ఎక్స్ప్రెస్ ఎక్కాము. కొంచెము స్లో, చెన్నై వరకు కొంచెం స్లోగా వచ్చింది. ఎందుకంటే మెయిన్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి కదా, చెన్నై బీచ్, పార్కు ఇవన్నీ మెయిన్ స్టేషన్స్ కదా, తాంబరము ఇలాగా కొంచెం స్లోగా వస్తుంది. చెన్నై దాటాక ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఇవైతే స్లోగా ఇప్పుడు స్టేషన్స్కి వచ్చాము. ఇదైతే తాంబరం స్టేషను. నేను యాక్చువల్గా తాంబరం అని ఆ బోర్డు చూపిద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అంటే మేము మా భోగి ముందుంది, సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట భోగి ముందుకి. ఎందుకంటే భోగి ఫ్రంట్ ఉంటే బాగా ఫ్రంట్గా ఆగుతుంది కదా ట్రైను, అందుకని. చూడండి ఇదంతా తాంబరం స్టేషను. ఫస్ట్లో నాకు ఇవన్నీ పేర్లు వినడానికి చాలా డిఫరెంట్గా అనిపించేది. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి అనమాట. అంటే ఏ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, ఇంకా అన్నీ మొత్తం లైన్గా ద్వారపూడి దగ్గర నుంచి అలాగే చెంగల్పట్టు జంక్షన్ వరకు ఏ ట్రైన్లు ఉంటాయి, ఏ స్టేషన్లు ఉంటాయి అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ కూడా ఇంకా తెలిసిపోయాయి అనమాట వెంటనే. మొన్నటి వరకు అంటే చిన్నవి తెలిసేవి కాదు. చెన్నై దగ్గర నుంచి తాంబరం దగ్గర నుంచి చెంగల్పట్టు వరకు మధ్యలో చిన్న చిన్న జంక్షన్లు ఉండేవి. అక్కడ ట్రైన్ ఆగదు కాబట్టి తెలిసేది కాదు. లోకల్ ట్రైన్ ఎక్కాక ఇంకా అవి కూడా ఒక
ఫిక్స్ అయిపోయామన్నమాట. ఓహో ఇన్ని స్టేషన్స్ దాటాక చెంగల్పట్టు జంక్షన్ వస్తుంది నాకు ఐడియా వచ్చేసింది. ఇంకా ఇవన్నీ కూడా చూడండి నైట్ లైటింగ్ అనమాట. చెన్నై అనమాట. నైట్ ఇంత బ్రైట్గా కనిపించింది, ఇంకా చాలా బ్రైట్ ఉంది. నేను కొన్ని వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదనమాట. దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఓల్డ్ టైప్లో ఉన్నారు, అంటే ఓల్డ్ జనరేషన్ అనమాట. 50 దాటిన వాళ్ళు ఏంటంటే విచిత్రంగా చూస్తున్నారు. నేను ఫోన్ తీస్తూ ఉంటే విచిత్రంగా చూస్తున్నారు. కొన్ని తీయడానికి అయితే భయపడ్డాను, ఎందుకంటే చెన్నైలో మెయిన్ స్టేషన్స్ అవి చూపిద్దాం అనుకున్నాను నేను. కొన్ని అయితే క్లిప్స్ తీసాను, కొన్ని అయితే తీయడం అవ్వలేదు. ఫోన్ అది నెట్ అవ్వక చాలా అంటే బోర్ కొట్టేసింది. అదే మార్నింగ్ అనుకోండి విండో సీట్ అయినా కొంచెం హ్యాపీగానే ఉంటాము. నైట్ అయిపోయింది కదా, విండో సీట్ కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాము. కానీ ఆ చల్లగాలికి అయితే బాగుంది. ఇవంతా కూడా చెన్నై అనమాట. ఇది మెయిన్ స్టేషను చెన్నై. చూడండి ఎగ్మోర్ అనమాట, ఇది చెన్నై ఎగ్మోర్. ఇది వచ్చేసి చెన్నై మెయిన్ స్టేషను. ఎగ్మోర్ అని చెప్పాను కదా, చెన్నై ఇదే. ఇక్కడ వచ్చేసి ఒక 10 minutes అయితే ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ అయితే మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది. అంటే కొంతమంది కిందకి అది దిగి అలా తీసుకుంటారు కదా, మేము అలాగే కొంచెం కిందకి దిగి, నేను దిగలేదు, మా వారి దిగి కొంచెం బటర్ మిల్క్ అది తీసుకున్నాము. మేము పిండి పులిహోర చేసుకున్నాం కదా, అందుకని అది ఉండిపోయింది. అదే ఇంక నైట్ ఇప్పుడు తినేసామన్నమాట. తినేసి ఇంక కూర్చున్నాము. ఇదంతా చూడండి చెన్నై అనమాట. ఇదంతాను లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకైతే వచ్చేసామండి, విజయవాడ వచ్చేసాము. విజయవాడ వచ్చాక మనకు చాలా ప్రశాంతంగా అనిపించింది. విజయవాడ వచ్చేసరికి 2:30 ఆ టైం అయింది. మేము చూడండి మన సైడ్ వచ్చేసాక ఫీలింగే వేరు కదా, అమ్మయ్య విజయవాడ వచ్చేసాము ఇంకా, అంటే ఇంక వచ్చేసినట్టే కదా స్టేట్, అలాగా మన స్టేట్కి వచ్చేసాము కాబట్టి ఇంకా హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఫోన్లే మన సైడ్ వచ్చేసామని. అంటే మిగతా వరకు ఉంటాం కదా చెన్నైలో, తమిళనాడు ఇవంతా కూడా కొంచెము ఎక్కి వాళ్ళు దిగి వాళ్ళు కూడా ఆ లాంగ్వేజే కాబట్టి ఇబ్బందిగా ఉండేది. కానీ విజయవాడ దగ్గర నుంచి మన వాళ్ళు ఎక్కుతారు, మన వాళ్ళని చూస్తాం, ఆ ఫీలింగ్ వేరు కదా. ఇంకైతే విజయవాడ ఇప్పుడు వచ్చాక చూడండి లైటింగ్ అది చూడండి. మార్నింగ్ అయితే మేము ఏసీ బోగీలో వెళ్ళినందుకు మాకు పిండి పులిహోర అయితే కొంచెం పాడవలేదనమాట. అది ఇంకా నైట్ అదే తినేసి ఒక 2:30 ఆ టైం వరకు పడుకున్నాము. 2:30కి రాగానే విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చాక మెలకు వచ్చిందనమాట. ట్రైన్ కొంచెం ఎక్కువసేపు ఆగుతుంది కదా మెయిన్ జంక్షన్లోను, అందుకని ఆ విజయవాడ అది అనుకున్నాను, విజయవాడ లైటింగ్ అది తీయాలి ఈసారి కంపల్సరీ. ఎప్పుడు నైట్ నిద్రలో వెళ్ళిపోతుంది అనమాట విజయవాడ, అది కంపల్సరీ తీయాలని తీసాను అనమాట. చూడండి ఎంత బాగుందో లైటింగ్తో. అదిని వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి, వాటర్ మెయిన్ కింద ఉన్నాయి అనమాట. అంటే మనం ట్రైన్ బ్రిడ్జ్ మంచి వెళ్తుంది కదా, బ్రిడ్జ్ కింద అయితే వాటర్ చాలా ఉన్నాయి, కానీ తీయచ్చు కానీ భయం వేసింది అనమాట బయటకి ఫోన్ పెట్టడానికి అయితే నాకు. ఇక్కడ ఏమైందంటే నేను దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను జూమ్ చేసి, కానీ ట్రైన్ చాలా స్లో చేసింది. ఎందుకంటే ఇంకో ట్రైన్ వస్తుంది ఆపోజిట్లో, ఇంకో ట్రైన్ వస్తుందని చెప్పి ట్రైన్ స్లో చేసింది. సరే అంటే ఇంకా మేము ఇక్కడే ఉన్నాం కదా, దీని మీదే ఉన్నాం కదా, బ్రిడ్జ్ మీదే, తీసేయచ్చులే వీడియో అనుకున్నాను. కానీ సడన్గా వచ్చేసింది అనమాట ట్రైన్, సడన్గా వచ్చేసింది. అంటే నేను కరెక్ట్గా జూమ్ చేసి వీడియో ఆ ఓం అది ఉంది చూసారా అక్కడ, అవన్నీ చూపించుదాము, కొంచెం గుడి అది టెంపుల్ కనిపిస్తుంది, గోల్డెన్ టెంపుల్ అని ఇంకా వీడియో ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా గోదావరి లాస్ట్, ఇంకా గోదావరి వీడియో కూడా తీస్తారనమాట. దట్స్ ద టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్